జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రతి తల్లిదండ్రులకు పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం, పుత్రుడు పెరిగి పెద్దయి తమ ఆశయాలకు, ఈ దేశానికి, తమ కుటుంబానికి పేరు తెచ్చినప్పుడు మాత్రమే పుత్రోత్సాహం అని చెప్తారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఆయన మనందరికీ తెలుసు కదా, ఉద్ధవ్ ఠాక్రే. ఈయన ఎవరు అంటే టక్కున చెప్పేస్తారు, బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు అని. కానీ ఆయన కడుపులో పుట్టినందుకే కొడుకు అయ్యాడే తప్ప ఆయన ఆశయాలకు కానీ, ఆయన ఊహలకు కానీ, ఆయన ప్రజలకు చేయాలనుకున్న సేవకు కానీ దేనికి కూడా ఈయన వారసుడు కాదు అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఇక బుజ్జగింపు రాజకీయం, పదవి కాంక్ష ఉండకూడదు అనేది బాల్ ఠాక్రేది కోరిక. అయితే వీటన్నిటిని బుజ్జగింపు రాజకీయాలైనా చేస్తాము, లేకపోతే పదవీ కాంక్ష కోసం ఏదైనా చేస్తాము అనే తత్వం కలిగిన వాడు ఉద్ధవ్ ఠాక్రే. దీనికి సంబంధించి మనం కొత్తగా చెప్పవసరం లే. ఇప్పుడు ఏకంగా బాల్ ఠాక్రే కొడుకుగా పరువు తీసుకున్నాడు. ఈయన పరువు తీసుకోవడమే కాదు, బాల్ ఠాక్రే పరువు కూడా తీసేంత పని చేశాడు. నిజంగా కూడా కొడుకులు పుడితే పున్నామా నరకం నుంచి తప్పించుకుంటాం, కొడుకులు పుడితే పుత్రోత్సాహంతో మొంగిపోతామని చెప్తారు. కానీ ఇలాంటి కొడుకులు పుడితే ఈరోజు బాల్ ఠాక్రే ఆత్మ కూడా శాంతించదేమో అనిపిస్తోంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఉన్నాడా, ఈయన పేరు అబూ అజ్మీర్. ఈయన పేరు అబూ అజ్మీర్, గుర్తుపెట్టుకోండి. బాల్ ఠాక్రే దేశం ప్రథమం అనే వ్యక్తి. ఈ అబూ అజ్మీర్ అనే వ్యక్తి వందే మాతరం అనేది మేము పాడం, వందే మాతరం పాడటం మాకు ఇష్టం లేదు, వందే మాతరాన్ని ఇక నుంచి పాడడాన్ని ఎత్తేయాలి అని కోరుకున్న వ్యక్తి. దీంతో పాటు సంభాజీనగర్ జిల్లాలో మత ఘర్షణలకు కూడా కారణమైన వ్యక్తి. మత ప్రాతిపాదికన ఓటు బ్యాంక్ రాజకీయాలు చెయ్యకూడదు, దేశాన్ని ప్రేమించాలి, దేశం కోసం అవసరమైతే మన ప్రాణాలను అడ్డం పెట్టాలి అనేది బాల్ ఠాక్రే ఆశయం. అయితే ఉద్ధవ్ ఠాక్రే మత ఘర్షణలు పెట్టి వందే మాతరం, అసలు అది వింటుంటే పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది మేము పాడం, మేము మా అల్లాకు తప్ప ఇంకెవ్వరికీ కూడా మోకరిల్లం, అలాంటిది వందే మాతరం అంటూ ఈ భారతదేశానికి ఎందుకు మోకరిల్లుతామన్న ఈ వ్యక్తిని సన్మానించాడు. చూడండి, నిజంగా నిజంగా బాల్ ఠాక్రే ఆత్మ ఏ మాత్రము కూడా శాంతించదు, ఏ మాత్రం కూడా సంతోషించదు. ఇందుకేనా ఉద్ధవ్ ఠాక్రేని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఆ రోజు నిజంగా బాల్ ఠాక్రేకి తెలుసుండదు తన కొడుకు తన పదవీకాంక్ష కోసం ఏదైనా చేస్తాడు అని. ఒకప్పుడు శివసేన అంటే అసలు ఆ పార్టీ పేరు చెప్తేనే పూనకాలు వచ్చిపోయేది హిందువులకు కానీ, మహారాష్ట్రలో ఉన్న ప్రజలకు కానీ. ఈరోజు శివసేన పూర్తిగా కూడా తన పంతా మార్చుకుంది ఉద్ధవ్ ఠాక్రే దారిలో. ఇక్కడ తనకు పదవి రావడం మాత్రం, ఇక్కడ తను రాజకీయంగా ఎదగడం మాత్రమే ముఖ్యం. మత ఛాందస్సవాదులకు, వందే మాతరం అనని వాళ్ళను కూడా సత్కరించడానికి బాల్ ఠాక్రే కుమారుడిగా ఉద్ధవ్ ఠాక్రేగా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఈయన చేసిన ఈ చేష్ట ఈయనను మరింత దిగజార్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆశయాలతో పుట్టిన పార్టీలు అవకాశవాద పార్టీలుగా మారిపోతూ, ఆశయాలను నీరుగారుస్తూ, కన్న తల్లిదండ్రుల కలలను చెరిపేస్తూ, మనకు పదవి మాత్రమే ముఖ్యం అనుకునే ఇలాంటి నాయకులకు కనువిప్పు ఎలా కలుగుతుంది? వందే మాతరం అని నినదించని ఒక వ్యక్తికి శివసేన పార్టీ బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే సన్మానం చేశాడు అంటే అది ఎంత నీచంగా అనిపిస్తోంది. ఒక మత ఘర్షణలకు కారణమైన వ్యక్తికి పూలగుచ్చమిచ్చి శాల్వా కంపాడు బాల్ ఠాక్రే కుమారుడు అంటే వినడానికి ఎంత గలీజ్గా అనిపిస్తోంది. కానీ ఏమో, రాజకీయాల్లోకి వచ్చాక పదవీకాంక్షలు కోరుకున్న తర్వాత ఇలాంటివన్నీ ఏమనిపివ్వవేమో. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటలు, తల్లిదండ్రులు నడిచిన దారులను కూడా విస్మరిస్తారేమో. ఇలాంటి కొడుకులు నా దృష్టిలో కాదు బాల్ ఠాక్రే దృష్టిలో కూడా అయి ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఆ తల్లిదండ్రులకు వచ్చే నష్టం ఏమీ లేదనేది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల ఆశయాల్ని, కుటుంబాలకు ఆసరగా, దేశానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా లేకపోతే
కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాళ్ళ పరుగులు తీసే కొడుకులు ఉండడం కంటే లేకపోవడమే చాలా మేలు అనేది చాలా మంది తల్లిదండ్రుల అభిప్రాయం కూడా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.